నాగరాజు గారు, ఇప్పుడు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అది దానిలో వాస్తవం చాలా ఉంది. అయితే రాయలసీమలో, అనంతపురంతో సహా రాయలసీమలో గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రజలకు దూరం అవడానికి కారణం ఏమిటి సార్? లో తెలుగుదేశం పార్టీ ప్రజల పల్సును పసిగట్టడంలో విఫలమైంది. జగన్ కూడా తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి తన తండ్రి పాలనను గుర్తు చేసి అంటే అంటే మనసుల్ని పసిగట్టడం అంటే ఏమిటి సార్? ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అపూర్వంగా ఆదరించారు. ఇక ఇరిగేషన్ కి సంబంధించి ఇందాక మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ లో పోలవరం వల్ల, పట్టిసీమ వల్ల రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టాకి 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్న కృష్ణా డెల్టాకి పోలవరం నుంచి నీళ్లు ఇస్తారు. పోలవరానికి కృష్ణా నది జలాల్ని శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు వాడుకుంటారు. ముఖ్యంగా తీవ్రమైన కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఎంతో ప్రయోజనం జరుగుతుంది. ముందు దశలో భాగంగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పట్టిసీమను పూర్తి చేసినందువల్ల పోలవరం పూర్తి అవుతుందనే ఒక అంచనా, లేట్ అవుతుందనే ఒక అంచనాతో ఆయన ముందు చూపుతోనే పట్టిసీమను పూర్తి చేశాడు. పట్టిసీమ వల్ల పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చారు. అక్కడ ఆదాయన నీటిని రాయలసీమ జిల్లాలకు ఇచ్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి అందరి ద్వారా బాగా నీళ్లు వచ్చాయి. అయితే పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని రైతులకి పెద్దగా ప్రయోజనం లేదని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు కదా. లేదు మేడం, పట్టిసీమ వల్ల రాయలసీమకు పోలవరం వల్ల, పోలవరం పథకం ప్రారంభం కావడానికంటే ముందు ఇది ఒక మినీ పోలవరం లాంటిది పట్టిసీమ. గోదావరి జలాల్ని కృష్ణాతో లీక్ చేసి కృష్ణా డెల్టా రైతులకి ఆ నీళ్ళని శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకి ఇచ్చే, నాకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ మీద నీళ్ళని శ్రీశైలం నుంచి ఇటువైపే రాయలసీమలో కరువు ప్రాంతాలకి దీనికి ఉపయోగించే ప్రణాళికలో భాగంగానే చేశారు. అది ఆచరణలో అమలైంది. దానివల్ల రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా అనంతపురం జిల్లాకి ఎంతో మేలు జరిగింది. అంద్రి నీవా ద్వారా, ఎత్తిపోతల ద్వారా ఎక్కువ నీళ్లు ఇవ్వగలిగారు అనంతపురానికి. ఇక ఇంతకుముందు మన మిత్రుడు మైక్రో ఇరిగేషన్ సంబంధించి అది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు మనం మాట్లాడిన మన మిత్రుడు మైక్రో ఇరిగేషన్ సంబంధించి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ లో జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు పడకేసింది. రాయలసీమ జిల్లాలకు చాలా నష్టం జరిగింది. దేశంలోనే తీవ్రమైన కరువు ప్రాంతం రాయలసీమ ప్రాంతం. దాంట్లో అనంతపురం మళ్ళీ రాష్ట్రంలో నంబర్ 1 కరువు ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలకి ఇంతవరకు ₹1 ఇచ్చింది లేదు మైక్రో ఇరిగేషన్ కానీ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టానికి. అదే విధంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేసే జగన్ పాలనలో. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో అంద్రి నివారణ కానీ, గండికోట, గాలినేక పథకాల్ని బాగా అధికంగా నిధులు కేటాయించి ఆయన చాలా భాగం పూర్తి చేశారు. మిగిలిన భాగాల్ని చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. ఇంకా పూర్తి కావాల్సిన చాలా ఉన్నాయి. జగన్ వచ్చి అంద్రి నివాళ కూడా కొన్ని కొత్త లింకులు ప్రారంభించి దానిని పూర్తి చేయడానికి శంకుస్థాపనలు చేసిపోయాడు, కానీ ₹1 డబ్బు ఇచ్చింది లేదు. అదేవిధంగా మన జీడిపల్లి, అనంతపురం జిల్లా జీడిపల్లి నుంచి బీటీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు కానీ, అదేవిధంగా పేరూరు ప్రాజెక్టుకి కరువు ప్రాంతం కదా, రాప్తాడు నియోజకవర్గంలో తీవ్రమైన కరువు ప్రాంతం, అది కూడా అక్కడికి నీళ్ళు ఇచ్చే ప్రాంతం కానీ, అదేవిధంగా ఇప్పుడు రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సొంత గ్రామం తోపుతిట్టుకి దగ్గరలో కట్టే ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చే పథకాలకు కానీ ₹1 ఇచ్చింది లేదు. ఒక భూసేకరణ పూర్తి కాలేదు. ఈ విధంగా సాగునీటి రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరిగింది జగన్ పాలనలో. వైఎస్ పాలనలో రాజశేఖర రెడ్డి పాలనలో న్యాయం జరిగితే కొడుకు జగన్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. రెండో దశలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కుప్పం ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. మిగిలిన పెండింగ్ లో ఉన్న ప్రాంతానికి ఈ మధ్య జగన్ పూర్తి చేశాడు, కానీ ఏదో 1 వారం నీళ్లు ఇచ్చారు, ఆగిపోయింది. కానీ ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్లు వచ్చినందువల్ల ఎటు చూసినా అంద్రినీవా కెనాలు, అంద్రినీవా పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా మరో కోస్తా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఆ కాలంలో నీళ్లు ఉన్నంత కాలం అక్కడ ఉన్న అనేక బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరిగాయి. కాబట్టి ఇరిగేషన్ రంగంలో అంద్రినీవా వల్ల గతంలో అనంతపురం జిల్లాకు న్యాయం జరిగింది. అయితే జగన్ పాలనలో అంద్రినీవాలో పెండింగ్ పనులు, ఆయన శంకుస్థాపన చేసిన పనులు, చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల తీవ్రమైన అన్యాయం జరిగింది రైతులకి. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ పథకంలో రైతులకు ఎంతో అన్యాయం జరిగింది. ఇది స్పష్టంగా చెప్పక తప్పదు. ఒక పరిశ్రమ కూడా రాలేదు. అనంతపూర్ సమీపంలో ఒక పరిశ్రమ పెడితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనే బెదిరించాడు. జాకీ అనే పరిశ్రమ వెళ్ళిపోయింది. మామూలు లేనందుకు పరిశ్రమలు తరిమేశారు. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా, సాగునీటి రంగంగా, మైక్రో ఇరిగేషన్ పరంగా, కరువు నివారణ చర్యల పరంగా, కరువు సహాయ పథకాల పరంగా జగన్ పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది. స్పష్టంగా చెప్పక తప్పదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నవి. ఇష్టంతోనో అయిష్టంగానో ఎవరు చెప్పడం లేదు. ఇది ఎవరైనా చెప్పినా ప్రతిదీ ఎవ్రీథింగ్ రికార్డెడ్.
కాబట్టి ఇది మాత్రం స్పష్టం. రాయలసీమకు రాయలసీమ బయట అన్నప్పటికీ జగన్ పాలనలో అన్యాయం జరిగింది. చంద్రబాబు పాలన కంటే ఎక్కువ అన్యాయం జరిగింది జగన్ పాలనలో. ఈ స్వాతంత్ర అనంతరం రాయలసీమ ప్రాంతం నుంచే నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్, వీళ్ళందరూ కూడా ఈవెన్ ఎన్టీఆర్ కూడా కోస్తా ప్రాంతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ ఆయన రాయలసీమ నుంచే, అనంతపురం జిల్లా హిందూపు నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఎన్టీఆర్ పాలనలో హంద్రేనీవా, గాలేరు నగర్ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏదో న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నా వాళ్ళ శక్తి మేరకు చేయాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది స్పష్టం రాయలసీమ ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్ ఏమైందంటే, అందరూ గమనించవలసింది, రాయలసీమను వదిలేసి సర్కారుకి వెళ్ళిపోవాలనేటువంటి కోరిక ఆయనలో బలంగా ఉన్నది. ఎందుకంటే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఉంటే చాలు, రాయలసీమతో పని లేదు, అధికారమే పరమావధి. అసలైనటువంటి కీలకమైన పాయింట్ అది. పట్టుసీమ ఎందుకు కట్టినాడు? అవసరమేముంది? ఆంధ్రీయమని పూర్తి చేయొచ్చు కదా, మనకు చేస్తే మనకు వచ్చి నీళ్ళు వస్తాయి కదా. పట్టుసీమ వల్ల ప్రయోజనం ఏమిటి? పట్టుసీమకు ఆల్రెడీ కాలువ తొగిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అడ్డుకట్ట వేయడానికి 100-200 కోట్లు అయ్యేదాన్ని 1300-1400 కోట్ల రూపాయలు మరి తినడానికి పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుగా అది మిగిలిపోయింది. అదే నీళ్ళు న్యాయం జరిగిందన్న ఈశ్వరెడ్డి గారు, పట్టిసీమతో రాయలసీమ మేలు జరిగింది. పొరపాటు అవగాహన. చంద్రబాబు చెప్పిందని నమ్మడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టా ప్రజలతో పాటు రైతులతో పాటు రాయలసీమకు పట్టిసీమతో ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే సాగునీరు లేకుండా తాగునీటికే కేటాయించినటువంటి వ్యక్తి ఎవడైనా మొదట ఉన్నాడే చంద్రబాబు నాయుడు. అనంతపురానికి 5 TMC కేటాయించినాడు, తర్వాత పెంచబడింది అది. ఇవి చాలా రికార్డెడ్ గా ఉండేటువంటివి చాలా ముఖ్యం మనకు. రాయలసీమకు ఎందుకు చేయడు అంటే కారణం ప్రాతిపదిక, చంద్రబాబుకు రాయలసీమ పట్ల ఇక్కడ వచ్చే సీట్ల పట్ల నమ్మకం లేదు. అక్కడ వస్తే చాలు, వాళ్ళకే సేవలు చేయాలి. పట్టుసీమ వాళ్ళకే, గట్ల కృష్ణా నది జలాలు వాళ్ళకే కావాలి. ఇది వరకు ఉన్నటువంటి కోటా వాళ్ళకే ఇస్తూ, మరి పట్టుసీమ నీళ్లు వాళ్ళకే ఇస్తూ, ఎప్పుడైతే అక్కడ పట్టుసీమ లేదా అక్కడ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలనే జీవో లేదు, పట్టుసీమ నుంచి జీవో లేదు, ఏమీ లేదు. ఉట్టి మాటలతో సర్దిద్దినారు. కాబట్టి మీరు అడిగిన మాట ఎందుకు ఓడిపోయినాడు అనే కారణము అనేక కారణాలు. నాగరాజు వేరే ఏదో చెప్తున్నాడు కానీ అనేక కారణాలు. అతని యొక్క అహంకార ధోరణి, అహంభావ ధోరణి, ఉద్యోగుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూశారు. ప్రజల పట్ల, వృత్తుల పట్ల నీకు అతని యొక్క విశ్వాసం తగ్గింది. ఎవరిని కేర్ చేయకుండా వచ్చినందువల్ల చివరలో ఏదో 10,000 రూపాయలు 20,000 పంచితే వేస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. అది వరకే అసంతృప్తిగా ఉన్నారు జనం అసంతృప్తిగా ఉండడం వల్లనే ఓడిపోయినారు తప్ప ఊరికే ఎవ్వరూ ఓడిపోరు. ఇప్పుడు జగనేనా అంతే, ప్రజల అసంతృప్తి పెరిగింది అంటే ఖచ్చితంగా ఓడిస్తారు, దాంట్లో ఏం అనుమానం ఏమీ లేదు.